ఏమి లేదండి. ప్రస్తుతం సింపుల్‌గా స్ట్రెయిట్‌గా వచ్చి అడుగుతున్నాను. ప్రతివాడు కూడా మహిళా సాధికారత గురించి గొప్ప గొప్ప స్పీచ్‌లు ఇస్తా ఉంటారు. చట్టాలని అంటారు. కానీ ఇంతవరకు ఆ దిశ చట్టంలో గాని, ఇంకోటి గాని ఒక ఇంప్లిమెంట్ చేసింది లేదు. ఒక కేస్ పెట్టింది లేదు. అసలు మీరు ఎలా చెప్పదలుచుకున్నారు? ఈ మహిళా సాధికారత గురించి ఈరోజు ఆడవాళ్ళు రోడ్ల మీదకి రావడానికి భయపడే పరిస్థితి వచ్చింది. దానికి 2 కారణాలండి. ఒకటి గంజాయి ఆంధ్రప్రదేశ్ అవ్వటం వల్ల సెక్యూరిటీ లేకుండా పోయింది. 2 చట్టాలు ఇంప్లిమెంటేషన్ సరిగ్గా లేకపోవటం వల్ల. ఏం చెప్తారు? ఏంటండి ఏం చెప్పాలి దీంట్లో నాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే స్త్రీలు ఎక్కడ పడితే అక్కడ కనపడకుండా పోతున్నప్పుడు బయటకు వచ్చి ఎలా మాట్లాడతారండి ఆడవాళ్ళు. ఎవరైనా వచ్చి మాట్లాడితే నాలాంటి వాళ్ళు మాట్లాడాలి. ఇంకెవరున్నారండి మాట్లాడటానికి. నేనేంటంటే నేను ఆశ వదిలేసుకున్నాను ఆ ప్రాణాల మీద కాబట్టి నేను ఎలాగైనా సరే వచ్చి మాట్లాడతాను. మిగతా వాళ్ళందరూ మాట్లాడలేరండి, అంత ధైర్యంగా ఉండదు. నాలాంటి వాళ్ళే మాట్లాడాలి. ఎందుకంటే సాధికారికత అంటే ఎక్కడి నుంచి వస్తుందండి మనకి, ఎలా వస్తుంది అసలు అది? వితౌట్ డిపెండెన్స్ అపాన్ అదర్స్ కదా. ఒకళ్ళ మీద డిపెండ్ అవుతుంది, సాధికారికత రాదు. అంటే ఎకనామికల్ గా పరిస్థితి బాగుండాలి. మళ్ళీ వెనకాల ఇది ఎవరైనా డిపెండెన్స్ లేకుండా మన మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఉండకూడదు, మనం డిపెండ్ అవ్వకూడదు. అది సాధికారత. మన మీద ఇతరులు డిపెండ్ అవ్వచ్చు, కానీ మనం ఇతరుల మీద ఆధారపడితే ఎప్పటికీ మనకు సాధికారకత ఉండదు ఉండదు ఉండదు. అది మట్టి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడక్కడ అణగదొక్కేస్తున్నారు కదండి ఆడవాళ్ళని. ఎప్పటి నుంచో ఈ మగాళ్ళందరూ కలిసి ఆడవాళ్ళకి 30% ఇస్తాము 30% ఇస్తాము అన్ని చోట్ల అంటారు. ఎప్పుడన్నా అది జరిగిందండి? జరగదు. అది కూడా వాళ్ళు ఇవ్వరు. వాళ్ళు ఇచ్చేది ఏంటండి? మనమే తీసుకోవాలి. కానీ మనకి అన్ని రకాల అభివృద్ధి మనలో జరిగితే మనమే తీసుకుని మనమే చేసుకుంటామండి. అన్ని మనమే ప్రభుత్వ విధానంలో కూడా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకపోవడం చేపట్టలేదు. అసలు ఏమీ లేదండి. ఆడవాళ్ళ డెవలప్మెంట్ కోసం ఏమీ లేదు. ప్రభుత్వ కార్యక్రమాలే కాదు, మనకు కూడానండి. మన ఆడవాళ్ళలో కొంచెం ఒకటి ఉందండి, మనం మనం బాగుపడాలని కూడా ఉండదు. ఏమండి ఏమన్నా మీటింగ్ రండి, ఏమన్నా లేక మాట్లాడండి, మీ అభిప్రాయాలు చెప్పండి అంటే, మేడం మేము రావండి, పిల్లలకి స్కూల్ పంపించాలండి అంటారు. ఆదివారం స్కూల్ ఏంటమ్మా అంటే, ఆదివారం ట్యూషన్ అంటారు. ఇలాంటివన్నీ కూడా ఈ ఆడాళ్ళు ఈ భవబంధాల్లో నుంచి కొద్దిసేపు అన్నా సరే, వారానికి 1 రోజు 2 రోజులంతా దాని నుంచి విడిపడిపోయి తమ అభిప్రాయాలను చెప్తే ఎప్పుడో బాగుపడే వాళ్ళండి ఆడవాళ్ళు. ఏమీ బాగుపడరు. ఈవేళ నేను రాశానండి మా బోర్డు మీద, అమ్మ, అక్క, ఆలి, ఆడపడుచు, ఈ నలుగురు నీ మెప్పిస్తేనే మగవాళ్ళకి బ్రతుకు ఉంటుంది. వీళ్ళది మెప్పించినటువంటి మగవాళ్ళు ఎవరు పైకి రాలేదు. ఇప్పుడు అది ఉంది చూసారా, ఎవరు జగన్ భార్య. ఈ రోజు నా పేపర్లో చూసానండి, జగన్ కంటే ఆవిడకి ఎక్కువ ఆశని. ఇలాగ ఆశలు తీర్చేది మగాళ్లే అనుకుంటున్నారండి. ఆవిడ 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 ఆశ తీర్చుకోలేదా? ఆయన మీద ఆధారపడుతుంది. చెల్లెలకు కూడా న్యాయం చేయలేని పరిస్థితి ఎవరికి చేయడండి. ఆయన ఎవడో చేయడు, ఆయనకి ఎవడో చేయడు. అంతే, ఆయన అంతే అంతే. ఏంటండి ఇది ఏమి చేయడు, కానీ ఉండయి అన్ని సౌకర్యాలు పోగొడతాడండి. అసలే మన ఆంధ్రప్రదేశ్ బాగా ఎండల్లో వేడికి చస్తానంటే చెట్లు కొట్టించాడు ఏంటండి ఆ విధవ చెట్లు కట్టించేశాడు. ఆ చెట్లు ఎంత బాధపడతాయో వాడికి తెలుసండి. నువ్వు మనిషి ఇప్పుడు నువ్వు గెలవకపోతే నువ్వు ఎంత బాధపడుతున్నావు, చెట్లు నాటిని కొట్టించేస్తారంటే అవి ఎంత బాధపడుతున్నాయి అని తెలుసండి. అందుకని వీడిని ఏం చెయ్యాలంటే, మనం ఒక ల్యాబొరేటరీలో దాంట్లో పడేసి, అక్కడ ఒక పరికరం ఉంటుందండి, క్రెస్కోగ్రాఫ్ అనే పరికరం ఉంటుంది. ఆ పరికరం ఆడ ముందు పడేసి ఆ చెట్లు నరికించేటప్పుడు అవి పడే మనోవేదన బాధ చూస్తే అప్పుడన్నా మారతాడేమో అనుకుంటే మారడండి. చెట్లు కొట్టించేస్తే ఏమంటుంది, మనుషులను అంటే నువ్వు చంపించేస్తావు, మనుషులను ఏదేదో చేసేస్తావు. కానీ చెట్లు కొట్టించేస్తే నీకేదో ఆక్సిజన్ జరగదు. నువ్వు ఆక్సిజన్ లేకుండా చెట్లన్నింటినీ కొట్టించేసి ఏం బాగుంటావు? కాబట్టి నువ్వు ఖచ్చితంగా నిన్ను ల్యాబొరేటరీలో పెట్టి తలుపులన్నీ మూసి ఆ క్రెస్కోగ్రాఫ్ పెడితే ఏమన్నా మాట్లాడేమో చూద్దామండి. ఎక్కడ మాట్లాడలేండి, అన్ని ఫస్ట్ క్లాసులు. కానీ ఆడు చదివింది ఏంటండి, 7th క్లాస్ ఫెయిల్డ్. మరి అది మొత్తం అన్ని ఫస్ట్ క్లాస్లే. ఆడు రివర్స్ చదువు కదండి, అందుకని రివర్స్ లోనే ఉంటాడు. ఇవి చెట్లు కొట్టించేస్తాడు, రేపు పొద్దున ఏం చేస్తాడు ఆక్సిజన్ లేకుండా. ఏమంటే ఇంతకుముందు చెప్పాను, ఫార్మర్స్ నోరు గట్టిన వాళ్ళు, నోరు కొట్టిన వాళ్ళు తినడానికి ఏమీ లేక మలమలు మాడిపోతారన్న. ఇప్పుడు చెట్లు కొట్టించేయడం వలన నీకు చివరి నిమిషంలో ఆక్సిజన్ దొరక విలవిల్లాడుతూ చచ్చిపోతావు. నువ్వు తెలుసా, అంత శాపం ఇస్తున్నాం మా ఆడవాళ్ళు అందరం కలిసి, అంత శాపం ఇస్తున్నావు నీకు. మామూలు బతుకు కాదు, నీ నికృష్టపు బతుకు. ఎలాంటి బతుకు బతుకుతావో నువ్వు, నీకు అన్ని చుట్టూతా ఉన్న వాళ్ళు చూస్తాను, నువ్వు కనపడదు, కానీ నువ్వు వ్యధను అనుభవిస్తావు. ఎన్ని రకాలుగా పెడుతున్నావు ఆంధ్రప్రదేశ్ని. ఏంటి మా ఆస్తులు కూడా నువ్వు తీసుకుని తాకట్టు పెట్టి, ఏంట్రా సచివాలయాన్ని తాకట్టు పెట్టావంట, ఏంట్రా ఇదంతా, మా ఆస్తులు కూడా తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకుని ఇంకా ఏం చేసుకుంటావు చెప్పు. ఇప్పటికే నీ కొడుకులకి, నీ కూతుళ్ళు ఇద్దరికి ఎక్కడెక్కడో ప్యాలెస్లు కట్టించావు, అక్కడ ఋషికొండలో ప్యాలెస్ కట్టించావు. ఏంటది 25 లక్షల 50 లక్షలు పెట్టి కమ్మోడు కట్టించావు కదా. కమ్మోడులో నువ్వు ఎలా వెళ్తావురా? అంత రివర్సా? నువ్వు కమ్మోడు
మనవళ్ళు దేనికి వెళ్తారు ఎవరైనా? అది రివర్స్ గా పెట్టి వెళ్తావా నువ్వు? ఏంటి అది? బ్రోనై సుల్తాన్ ఉన్నారు చూసావా? ఆ బ్రోనై సుల్తాన్ అంటారా మరి అబ్బా అది కడిగేది కమ్మోడు కడిగేది బంగారపు పుల్లలతో కడుగుతారంటరా. నువ్వు కూడా అలాంటి పుల్లలు పెట్టి కడిగించు దాన్ని. అలాంటి పుల్లలు పెట్టి కడిగించుకొని నువ్వు వెళ్తావు కదా దాంట్లోకి. నీ తలకాయ వెళ్తుందో మరి దేనికి వెళ్తుందో నాకు అయితే తెలియట్లేదు. అంత కోపం వస్తుంది నువ్వు పెట్టే ఖర్చులు ఇవన్నీ మేము ఎలా తీరుస్తాం అనుకున్నావు? మేము కాకపోతే మా మనవళ్ళు మనవరాళ్ళు వీళ్ళందరూ ఎలా తీరుస్తారు? నువ్వు ఇంత తప్పులు చేసావు. ఈ అప్పులకి అంతు పంతు ఉండదా? ఇంకా రిటైర్ అయిపోతున్నావు పొలిటికల్ ఫీల్డ్ నుంచి. ఇంకా రిటైర్ అయ్యే ముందు కూడా ఏం అప్పులు రా బాబు ఇలా నేను ఎప్పుడు నిన్ను ఫస్ట్ మా ఇయర్ లోనే చూశాను. ఎవ్వరికి ఏమీ చేయటం లేదు. వీడు పోతే బాగుండు అనుకుంటే వాళ్ళు ఎలా అప్పిస్తున్నారు, ఎలా అప్పులు తీసుకుంటున్నావో ఇప్పుడు దాకా నెగ్గుకుంటూ వచ్చావు. ఇక ఇప్పుడు నెగ్గుకుంటాక ఏమీ లేదు. నువ్వు నీ అనుయాయులు అయిపోయిందంటారా? చివరి పత్రం స్టార్ట్ అయిందా? ఆల్రెడీ స్టార్టెడ్ అండి. ఇక ఎంత లేదు, ఒక నెల రోజులు బరితే ఈ నెల రోజులు అప్పు చేయమాకరా. నీకు దండం పెడతాను అప్పులు చేయమాకరా. థ్యాంక్ యూ. మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా. ఏం లేదు, సింపుల్ క్వశ్చన్ అండి. మహిళా సాధికారత అని చాలా గొప్ప గొప్ప చట్టాలు తీసుకొచ్చానని జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని అంటే ఆడవాళ్ళని ఏదో అద్రించినట్లు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు కనీసం దానికి సంబంధించి ఎక్కడ కూడా చిన్న కార్యక్రమం కూడా చేపట్టలేదు. ఎలా చూడొచ్చు అంటారు దాన్ని? ఇవాళ ఇవాళ విమెన్స్ డే అండి. ఫస్ట్ అందరికీ కూడా హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడింది అంటే దానికి నాకు తెలిసి ముఖ్య కారణం మహిళలు. ఎందుకంటే పాదయాత్ర చేసి నువ్వు ముద్దులు పెట్టింది మహిళలకి. నా అక్క చెల్లెమ్మలు అని చెప్పి ఆనాడు పాదయాత్రలో ముద్దులు పెట్టి వాళ్ళందరితో కూడా నువ్వు ఓట్లు వేయించుకున్నావు. ఇంకొకటి నువ్వు గెలవడానికి మరి ముఖ్య కారణం నీ తల్లి, నీ చెల్లి, అలాగే నీ భార్య. కానీ వీళ్ళలో నువ్వు ఎవరికి న్యాయం చేసావు? నీకు ఓటేసిన అక్క చెల్లెమ్మలకి న్యాయం చేసావా? లేకపోతే నీ కోసం ఎంతో కష్టపడిన నీ సొంత చెల్లికి న్యాయం చేసావా? లేకపోతే నీ తల్లికి న్యాయం చేసావా? ఎవరికి న్యాయం చేసావు? ఇలాంటి ముఖ్యమంత్రి సొంత ఇంట్లో వాళ్ళకి న్యాయం చేయలేదు. మహిళలందరికీ కూడా ఏదో చేస్తాడు అని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. సొంత చెల్లెలు కూడా బయటకు వచ్చి మా అన్నకి ఓటు వేయొద్దు అని చెప్పే పరిస్థితి అంటే మహిళా సాధికారత ఇంకా అసలు ఆ కుటుంబంలో లేదంటారా? అసలు మహిళా సాధికారత అనేది ముందు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలోనే లేదండి. ఎందుకు అంటే సొంత చెల్లండి తన తండ్రిని చంపేసింది తనే అని చెబుతూ దయచేసి ఇలాంటి ఒక వ్యక్తికి ఓటెయ్యొద్దు అని చెప్పి నాకు తెలిసి చరిత్రలో ఎక్కడా లేదు. ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంతకు మించిన అవమానం ఏ రాజకీయ నాయకుడు పడలేదు, ఇక ముందు కూడా పడబోడు. అట్లాగే ఈ రోజు మధ్యతరగతి ఆడవాళ్ళు బయట రావాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే ఈ గంజాయి పెరగటం వల్ల కూడా వాళ్ళు చాలా భయం బాధలకు గురవుతా ఉన్నారు. ఇప్పుడు ఎక్కడా కూడా ఒకప్పుడు ఎక్కడో ఊరు బయట ఉండే గంజాయి ఇప్పుడు ఊళ్ళలోకి వచ్చేసింది. ఎందుకని దీన్ని ఎలా చూడొచ్చు అసలు? ఏదో చేసేస్తాను ఈ రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లిపోతాను అని చెప్పి గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చిన ఘనత మన ఈ ముఖ్యమంత్రి గారికే చెల్లుతుందండి. పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో 30,000 మంది ఆడవాళ్ళు మిస్ అయిపోయారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తే అది తప్పు అని నువ్వు నీ 151 మంది ఎమ్మెల్యేలు, నీ నాయకులు, నీ కార్యకర్తలు అందరూ ఆయన మీద పడిపోయారు. కానీ పవన్ కళ్యాణ్ గారు సమాచార హక్కు చట్టం కింద తీసుకొచ్చి చూపిస్తే ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? ఎవరు దీనికి సమాధానం చెప్పేది? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు బాధ్యత లేదా? మిస్ అయిపోయిన మహిళలు ఎక్కడికి వెళ్ళారు? ఏంటి అసలు ఈ రాష్ట్రంలో? అది తీసే గంజాయి వెచ్చలు విడిగా ఇవాళ నిజంగా చెప్తున్నామండి. నైట్ 9 తర్వాత రోడ్డు మీదకి వచ్చి వెళ్ళాలి అంటే బళ్ళ మీద వెళ్ళినా కూడా 4-5 ఒక దగ్గర ఉంటున్నారు. భయం వేస్తుంది. ఇళ్ల మధ్యలో రోడ్డు చివర్లో కూర్చుని పోతున్నారు. ఆడపిల్లల్ని బయటికి ఏదైనా పంపించాలన్నా కూడా భయపడే పరిస్థితి వాళ్ళ ఈ రాష్ట్రంలో ఉంది. ఏం చెప్తారు మీకు మహిళా సాధికారత రోజున మహిళలకు మీరు ఇచ్చే సూచన ఏంటి? మహిళా సాధికారత చేస్తానని చెప్పి దిశ చట్టం అని ఒకటి పెట్టాడు. అసలు ఆ దిశ చట్టానికి ఒక దిశ ఏదీ లేదన్నమాట. ఇంతవరకు ఆ దిశ చట్టం కింద ఒక కేసు నమోదు చేసి ఒక్క ఆడపిల్లకి న్యాయం జరిగిందని ఈ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వాన్ని చూపించమనండి. ఇది మేము ఇవాళ విమెన్స్ డే సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మేము ఒక విన్నపం చేస్తున్నాం. దిశ చట్టం అనేది మీరు ఒకటి పెట్టారు. ఆ దిశ చట్టం ద్వారా ఒక్క ఆడపిల్లకి న్యాయం జరిగిందా? మీరు ఒక్క ఆడపిల్లని చూపించినా సరే ఇవాళ మీ పెట్టిన ఈ దిశ చట్టానికి ఎంతో అంతో నమ్మాలని మాకు అనిపిస్తుంది అన్నమాట. ఈ మహిళా సాధికారత అనేది ఈ రాష్ట్రంలో లేదండి. ఎందుకంటే ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళల్ని బిల్ క్లింటన్ గారి పక్కన కూర్చోబెట్టారు. ఇవాళ ఏం చేస్తున్నాడండి ఈ ముఖ్యమంత్రి? ఆడపిల్లలు బయటికి రావాలంటే భయపడుతున్నారు. అందుకే ఇవాళ మా బాబు గారు కళలకు రెక్కలు అనే ఒక ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఆడపిల్లల కళలకు రెక్కలు ఇచ్చింది డ్రీమ్స్ టు రియల్. కళలకు రెక్కలు ఇస్తున్నారు బాబు గారు. ఎందుకంటే మా రెక్కల్ని విరగొట్టేశాడు. ఈ 5 ఏళ్లలో ఆడవాళ్ళ రెక్కల్ని విరగొట్టేసి వాళ్ళు వంటింటి కుందేళ్ళుగా చేసేసాడు ఈ ముఖ్యమంత్రి.